హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు నేను కొండాపూర్లో ఉన్న డాక్టర్ అఖిలాస్ ఆస్థెటిక్ స్కిన్ అండ్ హెయిర్ లేజర్ అండ్ పర్మనెంట్ మేకప్ స్టూడియోలో ఉన్నానండి. సో ఈరోజు డాక్టర్ అఖిలా గారితో స్కిన్ లైట్నింగ్ ఆర్ బ్రైట్నింగ్కి సంబంధించి విశేషమైన టిప్స్ అండ్ ఇక్కడ రొటీన్కి భిన్నంగా జరిగే ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. హాయ్ అఖిలా గారు. హాయ్ అండి. హౌ ఆర్ యూ అండి? యా, ఐఎమ్ గుడ్. సో అఖిలా గారు, వాట్ అట్రాక్టెడ్ మీ టు కమ్ హియర్ ఇస్ లైక్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్కి ఎక్కువగా డాక్టర్ అఖిలా ఎంకరేజ్ చేస్తారని చెప్పి, స్పెషల్గా స్కిన్ బ్రైట్నింగ్ అండ్ ఆర్ స్కిన్ లైట్నింగ్కి సంబంధించి. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో ప్రేక్షకులకి ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో ఎలాంటి వాళ్ళు చేసుకోవాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అండ్ ఎందుకు వస్తుంది అసలు ఈ వేరియేషన్? అంటే చాలా మందికి మెడ ఒక కలర్ లో ఉంటుంది, లేదంటే యునో అరౌండ్ ద మౌత్ అండ్ రైజ్, ఫోర్ హెడ్ కొన్ని పార్ట్స్ లో ఉంటుంది. ఈ రోజుల్లో ద ఫస్ట్ ఆర్నమెంట్ టు వేర్ టు బూస్ట్ అప్ ద కాన్ఫిడెన్స్ ఈజ్ లైక్ కాన్ఫిడెన్సే అంటాను. అండ్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే బ్యూటీ ఈజ్ ఆర్ ఫస్ట్ కాన్ఫిడెన్స్ కదండి. అండ్ ప్రతి ఉమెన్ of course by birth she has that grace in her, but to enhance it మీలాంటి వాళ్ళ చేతులకు వచ్చేసాం, ఎన్నో అద్భుతాలు కూడా చేసేస్తున్నారు. సో స్కిన్ బ్రైట్నింగ్ అండ్ లైట్నింగ్ మనం ఎవరి కోసం స్పెషల్గా చూడొచ్చు చేసుకోవడానికి? ఎస్పెషలీ స్కిన్ లైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ మన స్కిన్ టోన్ వచ్చేసి లైక్ మన పొల్యూషన్ కానీ వెదర్ కానీ చేంజ్ అవుతున్న కొద్దీ, అండ్ మన లైఫ్ స్టైల్, ఎప్పుడు మనం కార్లో వెళ్ళలేము, ఎప్పుడు మెయింటెనెన్స్ చేయలేము. కావాలి అంటేనే మెయింటెనెన్స్ చేయొచ్చు, లేదు అంటే కొన్ని టైమ్స్లో మిస్ అయిపోతుంది అది. సో అలాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు మన నెక్ ఏదైతే బాడీ ఇక్కడ మన క్లోత్స్తో కవర్ అవుతుందో అది ప్రొటెక్ట్గా ఉంటుంది. అండ్ అదర్ ఎక్స్పోజ్డ్ పార్ట్ వచ్చేసి స్కిన్ అనేది లైక్ ఒక 1 or 2 టోన్స్ అనేది తక్కువ వచ్చేస్తుంది. సో వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ అనేది బెస్ట్. సో కొంతమంది తెలియక ఏంటంటే మన ఎక్స్టర్నల్ లుక్ డల్ అయిపోయింది, నేను గ్లూటాథైన్ తీసుకోలేము, లేకపోతే ఇంటేక్ గ్లూటాథైన్ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ తీసుకోలేమో అని అనుకుంటారు. బట్ అలాంటి అంత అవసరం లేదు. ఎప్పుడైతే లైక్ జస్ట్ ఒక 2 or 3 టోన్స్ మనం డిక్రీస్ అయ్యామో, మనం మెయింటెనెన్స్ అనేది స్టార్ట్ చేస్తే మన స్కిన్ అనేది బ్యాక్ టు ఒరిజినల్ స్కిన్ టోన్ వచ్చేస్తుంది. ఓకే. సో ఈ ఎస్పెషల్ ట్రీట్మెంట్ ఏంటి అంటే, మన ఒరిజినల్ స్కిన్ టోన్ బ్యాక్ తెప్పియడమే వితౌట్ సర్జికల్. అంటే సర్జికల్ ఇన్ ద సెన్స్ మళ్ళీ ఇంజెక్టబుల్స్ లేకుండా, అలా ఓన్లీ మన ఎక్స్టర్నల్ లైక్ లేజర్ ట్రీట్మెంట్స్ కానీ, క్రీమ్ థెరపీస్ కానీ, అండ్ వైటమిన్ ఫేషియల్స్, మెడి ఫేషియల్స్, వీటితో మనం మన ఒరిజినల్ స్కిన్ టోనే బ్యాక్ తెప్పించవచ్చు. ఓకే. సో ఇక్కడ ట్రెండింగ్లో ఉన్న ట్రీట్మెంట్స్ ఏమున్నాయండి? ట్రెండింగ్లో అంటే ఇప్పుడు హైడ్రా ఫేషియల్ అనేది మోస్ట్ ట్రెండింగ్, అండ్ స్కిన్ లైట్నింగ్, స్కిన్ బ్రైట్నింగ్ అనేది మోస్ట్. అంటే ఎవరైతే ఇప్పుడు అందరూ వర్కింగే, ఎగ్జాక్ట్లీ మోస్ట్లీ అందరూ వర్కింగ్ పిల్లలు. అండ్ వర్కింగ్ వెళ్ళే వాళ్ళందరూ ఇంకా ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళ వర్క్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మన బ్యూటీకే ఇచ్చేది. సో వాళ్ళు ఎక్కువ ఆప్ట్ చేసుకునేది ట్రీట్మెంట్ ఇది. అండ్ ఎంఎన్ఆర్ఎఫ్ అంటే ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా ఫేస్ మీద, గుంతలు, ఇంకా యాక్నే అయిపోయిన తర్వాత ఫేస్ అనేది హోల్స్ లాగా వచ్చేస్తుంది ఫేస్ మీద, వాళ్ళకి ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్స్. అండ్ హైఫ్యూ అంటే ఫేస్ లిఫ్టింగ్, అన్ని లేజర్ ట్రీట్మెంట్స్, లేదు అంటే క్రీమ్ బేస్డ్ మాన్యువల్. అండ్ వేరే క్లినిక్స్లో ఏంటంటే ఓన్లీ మెషిన్తోనే చేసేస్తారు, సీరమ్స్ యూస్ చేసి కానీ, క్రీమ్స్ యూస్ చేస్తే కానీ. కానీ ఇక్కడ స్పెషాలిటీ అంటే మాన్యువల్ ఉంటుంది. మన స్కిన్కి మసాజెస్ ఇంపార్టెంట్. ఓకే, మన బేబీగా ఉన్నప్పుడు మన ఫేస్ మసాజెస్ కానీ, బాడీ మసాజెస్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు మన పేరెంట్స్ కానీ, ఎల్డర్స్ కానీ అలా. సో ఇప్పుడు కూడా మనకు ఫేస్ లైక్ మసాజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది రికగ్నైజ్ చేసి మాన్యువల్ అండ్ మెకానికల్ మెషినరీ ఈ రెండు ఇన్ఫ్యూజ్ చేసి మన లైక్ ద రిజల్ట్ వచ్చేది కానీ చాలా బాగుంటుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ద సెన్స్ మళ్ళీ 1 సెషన్లోనే కానీ 2 సెషన్స్లోనే రాదు. 1 సెషన్లో ఒక లేయర్ ఆఫ్ ట్యాన్ అనేది వెళ్ళిపోతుంది. సెకండ్ సెషన్లో, థర్డ్ సెషన్లో అలా లైక్ స్టెప్ బై స్టెప్ మన స్కిన్ రెన్యూవల్ అవుతుంది. మన స్కిన్ అనేది ఎవ్రీ 28 daysకి
న్యూ స్కిన్, డెడ్ స్కిన్ అనేది బయటకు వచ్చేస్తుంది, న్యూ స్కిన్ ఫార్మేషన్ అవుతుంది. ఆ న్యూ స్కిన్ ఫార్మేషన్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ మెయింటెనెన్స్ చేస్తే వచ్చే రిజల్ట్ మళ్ళీ ట్రీట్మెంట్స్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. బేసిక్ టిప్స్ ఉంటాయి, అది ఫాలో అవుతే చాలు. రైట్. సో ఒక ట్రీట్మెంట్ ఆఫ్ కోర్స్ మనిషికి పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ గా ఉంటుంది అనుకోండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ని బట్టి. బట్ మినిమం 6 సిట్టింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ అనేది మినిమం, మాక్సిమం వచ్చేసి 6. ఓకే. ఆ తర్వాత యూ సెడ్ లైక్ చిన్న చిన్న మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. మళ్ళీ తర్వాత ఆఫ్టర్ 1 year 2 years మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందంట. అది ఒకవేళ వాళ్ళు ఎక్కువ సన్కి ఎక్కువ ఎక్స్పోజర్ అయినా కూడా అప్పుడు స్కిన్ అనేది ఆబ్వియస్గా డ్యామేజ్ అవుతుంది. ఇంత లెందీ ప్రొసీజర్ ట్రీట్మెంట్ కాకపోయినా మినిమం మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలు. మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మనం చేసే హోమ్ ప్రొసీజర్, ఇప్పుడు మనం మెయింటెనెన్స్ అంటే అది పెద్ద వర్డ్, కానీ నేను చెప్పే మెయింటెనెన్స్ చాలా చిన్నగా ఉంటుంది. అది మన హోల్ డేలో ఒక 5 minutes కూడా కాదు, 5 minutes కన్నా తక్కువే. అది మెయింటెనెన్స్ చేస్తే చాలు. బట్ రొటీన్ అనేది ఇవాళ రేపు వెరీ కామన్, లైక్ కంపల్షన్ అయిపోయింది చిన్న నుంచి పెద్ద వరకు. అండ్ మళ్ళీ ఇలాంటి ట్రీట్మెంట్స్ ని అండర్గో చేసిన వాళ్ళమైతే డెఫినెట్ గా వీ హ్యావ్ టు ఫాలో లైక్ రొటీన్ అనేది మెయిన్ ఉంటుంది. యా. సో హౌ అబౌట్ ద పిగ్మెంటేషన్ అండి? పిగ్మెంటేషన్ అనేది అది జెనెటికల్ ఉండొచ్చు, స్ట్రెస్ ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ లైఫ్ స్టైల్. పిగ్మెంటేషన్ వచ్చేసి బ్రౌన్ మార్క్స్ ఉంటాయి, కొంతమంది చూడగానే ఓన్లీ పర్టికులర్ ఏరియాస్లో ఉంటాయి, చీక్స్ పైన, నోస్ పైన, ఫోర్హెడ్ మీద, టీ ఏరియాస్లో. సో అది ఎప్పుడు అంటే స్ట్రెస్ ఉన్న వాళ్ళకి వస్తుంది, లేదు అంటే జెనెటిక్ వైజ్ వస్తుంది, ప్రెగ్నెన్సీ అప్పుడు వస్తుంది. అండ్ సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి సడన్ గా వచ్చేస్తుంది, అది మెల్లిమెల్లిగా రాదు, సడన్ గా తెలియకుండానే అది వస్తుంది, అదే పెద్దగా అయిపోతుంది. అది స్టార్టింగ్ లో వచ్చినప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసి ట్రీట్మెంట్స్ తీసుకుంటే బెస్ట్ ఉంటుంది. వచ్చిన తర్వాత కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయి, కానీ టైం టేకింగ్ ప్రాసెస్ రిజల్ట్ రావడానికి. దాన్ని హైపర్ పిగ్మెంటేషన్ అంటారు, మెలాస్మా. అదంతా ఏంటంటే మెలానిన్ ప్రొడక్షన్ వల్ల స్కిన్ మీద అంతా, లైక్ మెలానిన్ అంటేనే బ్రౌన్ పిగ్మెంట్, మెలాస్మా అది మనం వచ్చినప్పుడే చూసుకోవాలి. లేదు బ్రౌన్ మార్కే కదా అని లైట్ తీసేసుకుంటే అది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఒక లేయర్ కాస్త ఇంకో లేయర్, ఇంకో లేయర్ కాస్త ఇంకో లేయర్. మన స్కిన్ అనేది ఒక సింగిల్ లేయర్ కాదు కదా, ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ లేయర్స్. సో మెలానిన్ అనే ఒక పిగ్మెంట్ అది మెలనోసైట్ నుంచి వస్తుంది. సో ఒక్కసారి దాని యాక్టివిటీ ఇంక్రీజ్ అయింది అంటే దాని వర్క్కి మెలానిన్ ప్రొడక్షన్. సో మెలానిన్ అంటే బ్రౌన్ పిగ్మెంట్, ఆబ్వియస్లీ అంత ఎక్కడైతే అది స్టార్ట్ అవుతుందో అది స్ప్రెడ్డింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని ఎప్పుడైతే స్టార్టింగ్గా చూస్తామో అప్పుడే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా రిజల్ట్ ఉంటుంది. లేదు అంటే టైం టేకింగ్, ఒక 6 sessions కాదు, ఒక 12 sessions అయినా మనము ఫుల్గా ఎరాడికేట్ చేయలేము. రైట్. సో విన్నారు కదండి. సో స్క్రీన్ బ్రైట్నింగ్ కోసం కానివ్వండి, లైట్నింగ్ కోసం కానివ్వండి, పిగ్మెంటేషన్ రిమూవల్ కోసం కానివ్వండి, నాన్ సర్జికల్ ఆప్ చేయాలి అని మీరు అనుకుంటే కనుక ఐ సజెస్ట్ ద బెస్ట్ ప్లేస్ కొండాపూర్లో ఉన్న డాక్టర్ అఖిలాస్ ఎస్థెటిక్స్. బికాజ్ జనరల్గా మనం సర్జికల్ అంటేనే అసలు ఒక భయం లాగా చూస్తూ ఉంటాము. అలా అని ఎవరికి ఏది అవసరమో ది బెస్ట్ సజెషన్ ఇచ్చేది డాక్టర్ గారే. కాబట్టి మీరు అనుకుంటే కనుక కొండాపూర్లో ఉన్న డాక్టర్ అఖిలాస్ ఎస్థెటిక్స్కి డెఫినెట్గా విజిట్ చేయండి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి మీరు ముందే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీకు ఇంకా ఎలాంటి క్వైరీస్ ఉన్నా కూడా ఈ నంబర్కి కాల్ చేసి అడగవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.